కావాల్సింది డబ్బు కాదు, ప్రేమ, ఆ తర్వాత మీరిచ్చే ఆశీర్వాదం. మీరు ఇంత ఆశీర్వాదం ఏ జవానికి ఇచ్చినా కానీ ఒక్కసారి కాదు, తన ప్రాణాన్ని 4 సార్లు ఇస్తాడు ఈ దేశం కోసం. हम यहाँ पे हमारे बीच में वीर नारी है, కానీ వీర్ నారి అనకంటే నేను వీళ్ళని వీర వనితలు అని అంటాను. నార్మల్గా మనం వీర వనితలు అని మాట్లాడితే ఝాన్సీ రాణి గుర్రం పైన ఖడ్గం పట్టుకొని కొట్లాడితేనే వీర వనిత అనుకుంటారు. కానీ వీర వనిత అనే డెఫినేషన్ అక్కడికి సరిపోదు. నేను మీకు చెప్తాను ఎందుకో, అంటే పర్సనల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 12th అయిపోయాక 1991లో నాకు సిబిఐటిలో సిఎస్సి సీట్ ఉండే. నేను అదే టైంలో మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా నేను ఎన్డీఏ ఎగ్జామ్ రాశాను. అండ్ కాలేజ్ జాయిన్ అయ్యి కాలేజ్ మొదలుపెట్టి దాని తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఇంజనీర్ అయ్యేది లేదు, నేను ఈ దేశం కోసం ఏమైనా చేస్తాను, ఐ విల్ గో టు ఎన్డీఏ అని సిఎస్సి సీట్ వదిలిపెట్టేసి నేను ఏ రోజైతే ఎన్డీఏకి వెళ్తా అన్నానో ఆ రోజు నేను మా ఇంట్లో ఒక్కడనే కొడుకుని, అండ్ మాకు ఆగే పీచే మతలబ్ కోయి ఫౌజ్ మే నహీ థే, అంటే అసలు ఆర్మీ అనే దాని గురించే తెలియదు. మా అమ్మ నిలబడి అంది, ఒక్కడే కొడుకు కష్టపడి కన్నాను, ఎట్లా పంపించాలరా నిన్ను అని. అయితే మా నాన్న ఏదో అన్నాడు అనమాట వెనుక నుంచి, మరి పంపించకపోతే భరత్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు, దేశం పేరు ఎందుకు పెట్టుకున్నావు వీడికి. మై మదర్ వాజ్ నాట్ హ్యాపీ సెండింగ్ మీ టు ద ఆర్మీ, వీడు చచ్చిపోతాడు, ఒక్కడే కొడుకు, ఇవే కదా మనకు ఉండే భయాలు. బట్ షీ సెంట్ మీ. సో నేను ఈ దేశం కోసం కొంచెం సేవ చేయగలిగాను అంటే మా అమ్మ ఇచ్చిన ధైర్యం నాకు లేకపోతే, మా అమ్మ నా ముందు ఆయన ఏడ్చి నా చేతులు పెట్టుకొని వద్దు బాబు వెళ్ళకు అని ఉంటే నేను వెళ్ళేవాడిని కాను. సో అసలు సాక్రిఫైస్ ఎవరిది? మా అమ్మగారు. నేను పెళ్లి చేసుకున్న 6 నెలల్లో నేను ఢిల్లీ పోస్టింగ్లో ఉండి నా వైఫ్కి చెప్పి నాకు ఇక్కడ రావట్లేదు, ఇక్కడ మిలిటెంట్లు ఎవరు లేరు, నేను జాయిన్ అయ్యిందే మిలిటెంట్లను చంపడానికి, దేశద్రోహులను చంపడానికి, దేశం మీద ఎవరైతే ఒక ఆయుధం పట్టుకొని వస్తాడో వాడిని చంపాలి, నాకు ఢిల్లీలో అవకాశం దొరకట్లేదు, నేను కాశ్మీర్ వెళ్తాను అంటే మై వైఫ్ సెడ్ ఓకే, రైట్? ఇఫ్ మై వైఫ్ సెడ్, నా నార్మల్ సమాజంలో లాగా ఇప్పుడు నా భార్య ఆ రోజు నన్ను చేయి పట్టుకొని ఆపుంటే నేను మళ్ళీ దేశం కోసం ఎంత సేవ చేయగలిగానో నేను చేయలేకపోతుంటే. సో మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించేది మా ఇంటి ఆడవారు, తల్లులు కానివ్వండి, భార్యలు కానివ్వండి. అండ్ అక్కడికే సరిపోతే అక్కడ కూడా బాగుంటుంది. మేము ఆర్మీలో ఉండి ఒక్కసారి ఫీల్డ్కి వెళ్తే, చాలా మందికి తెలియదు ఇది, ఒక్కొక్క జవాను 20 ఏళ్ల సెపరేషన్ విత్ ఫ్యామిలీ, 20 years. అంటే 20 ఏళ్ల వరకు నేను అక్కడ ఉంటే నాకు నెలకు కేవలం 2 నెలలు లీవ్ ఉంటుంది. ఆ 2 నెలలు మాత్రమే నేను నా ఫ్యామిలీతో కానీ నా భార్యతో కానీ సావాసం చేయగలుగుతాను. మిగతాది నేను దేశ సేవ కోసం పోతే నాకు పుట్టిన పిల్లల్ని చూసుకోవడం ఈ వీరవనితల పని, నా తల్లిదండ్రులను చూసుకోవడం వీళ్ళ పని. నాకు వాళ్ళు ఆ ధైర్యం కల్పిస్తారు కాబట్టే నేను వెనుకకి తిరిగి చూడకుండా నేను కాశ్మీర్కి వెళ్ళి పాకిస్తానీ ఎక్కడున్నారో రా, నేను నిన్ను చంపుతా అనే ధైర్యం నాకు వస్తుంది. ఒక జవాన్, ఒక ఆఫీసర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150% కేపబిలిటీతో పనిచేస్తున్నారంటే అఫ్కోర్స్ జీతం వస్తుంది, ఆల్ దట్ ఈస్ ఫైన్. కానీ జీతం కోసం ఎవడు ప్రాణం అర్పించడు. కానీ నా వెనకాల ఒక వనిత ఉంది. ఆ వనిత నేనున్నా లేకున్నా నా పిల్లల్ని చూసుకుంటారు, నా తల్లిదండ్రులను చూసుకుంటారు అనే ధైర్యం ఎప్పుడైతే నాకు వస్తుందో నేను అప్పుడు ఒక్కడు కాదు 4 అడుగులు హనుమంతుడిలాగా ముందుకెళ్ళి లంకలో రావణ్ణి లంకలో అంటిపెట్టుకుని వస్తాను. సో అందుకోసం మీరు ఎప్పుడు కూడా, అండ్ ఇఫ్ యూ సీ యాక్చువల్లీ వీఆర్ లక్కీ, ఐఎమ్ లక్కీ ఇన్ ద సెన్స్ నేను ఎంతో మంది మిలిటరీలని
చంపడానికి అవకాశం దొరికినా కానీ అన్ఫార్చునేట్లీ ఒక బుల్లెట్ కూడా నన్ను చంపలేకపోయింది. కానీ we lose soldiers very early, very young. Sometimes those soldiers are 20 years old, sometimes 25 years old, sometimes 30 years old. So ఒక జవాను వీరమరణం పొందినప్పుడు ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆ జవాన్ వైఫ్ 22-23 ఏళ్ళలో ఉంటుంది అంతే. ఆమె సంకల్లో 2 బిడ్డలు ఉంటారు. తన జీవితాన్ని ఇప్పుడు ఆమె చూస్తే 70 ఏళ్ల జీవితం తను ఇప్పుడు అనాథలైన తన పిల్లల్ని చూసుకుంటూ ఆవిడ గడపాలి. అండ్ ఆ లైఫ్ గడపడం అనేది it is not easy because there's a lot of social stigma that these ladies face. ఎంతో ధైర్యం ఉంచుకొని ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగాలి.